రాణి రుద్రం గారు, అసలు ఈ ఫోటోల గోల ఏంటండి? ఇప్పుడు పథకాలు చాలా చాలా ఇస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు, ఎక్కడికక్కడ వాళ్ళకుండే ప్రయారిటీస్ని బట్టి స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి ఊదరగొట్టే పథకాలు చాలా ఇస్తున్నాయి. అది ఏ పార్టీ అని పక్కన పెడదాం కాసేపు, కాంగ్రెస్, తెలుగుదేశం, డిఎంకేనా, లేకపోతే నిన్నగా వచ్చిన టీవీకేనా, ఏదన్నా కానివ్వండి. అలాగే కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పక్కన పెడితే వాళ్ళకు దోచిన పథకాలు వాళ్ళు ఇస్తారు. ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు, కొన్నిటికి ఓట్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోటోలు ఎందుకు? ఫోటోలు అవసరమా? అసలు ప్రధానమంత్రి ఫోటోనా, ముఖ్యమంత్రి ఫోటోనా కాసేపు పక్కన పెడదాం. అసలు ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తే ఫోటోలు అవసరమా? మీరు చెప్పినటువంటి మాట కరెక్ట్ వెంకటకృష్ణ గారు. నిజంగా ఫోటోలు అనేటువంటివి లేకపోతే ప్రభుత్వాలు మారినా కూడా ప్రజలకి ఇబ్బంది ఉండదు. మళ్ళీ ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి కొత్త కార్డ్స్ ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఎప్పటికీ ఒక్కసారి కార్డు వచ్చింది అనంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే తప్ప, లేదంటే వాళ్ళ అడ్రస్ మారితే తప్ప, మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా యాడ్ అయితే తప్ప కొత్త రేషన్ కార్డు తీసుకోవాల్సినటువంటి అవసరము ప్రజలకి పడకపోతే అటు ప్రజలకి ఇబ్బంది ఉండదు, రెండు ప్రభుత్వ ధనం కూడా ఖర్చు కాకుండా ఉంటది. ఇదొక పాయింట్. అయితే రెండవది, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎందుకు ఫోటోలు ఉండాలి అనేటువంటి డిమాండ్ చేస్తోంది అంటే దాని వెనకాల కారణం ఉన్నది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 వస్తలేదు, కేంద్ర ప్రభుత్వం గుండు సున్నా ఇస్తుంది, వచ్చే పైసలన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయి. అది మనం కట్టినటువంటి ట్యాక్సే కావచ్చు గాక, ఈడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలు కట్టేటటువంటి ట్యాక్స్ తోటే నడుస్తుంది. ఆ రోజు కేసీఆర్ గారి జేబులకు వెళ్ళి ఎవరు పైసలు తెచ్చి పెట్టలేదు, లేకపోతే వాళ్ళ రేవంత్ రెడ్డి గారి జేబులో నుంచి, వాళ్ళ ఇంట్లో నుంచి ఆయన డబ్బులు తెచ్చి పెట్టట్లేదు. ఇవైనా ప్రజలు కట్టేటటువంటి పన్నులే, అవైనా ప్రజలు కట్టేటటువంటి పన్నులే. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతసేపు కేంద్రాన్ని బదనాం చేసేటటువంటి కార్యక్రమంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్ననాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ మంత్రులు కేంద్రం అసలు వడ్లే కొంటలేదు, మొత్తం వడ్లు మేమే కొంటున్నాం అనేటువంటి ఒక దుష్ప్రచారం చేసినటువంటి క్రమంలో ఆనాటి నుంచి మేము డిమాండ్ చేయడం మొదలుపెట్టినాం. ఎస్, మీరు ఇంత దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు అసలు వడ్లు కొనేటటువంటిది కేంద్రము, బియ్యం ఇచ్చేటటువంటి దాంట్లో కేంద్ర భాగస్వామ్యం ఉన్నది. ఇవాళ కట్టేటటువంటి ఇందిరమ్మ ఇండ్లు, గతంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్తున్నటువంటి ఇండ్లలో వెంకటకృష్ణ గారు, పట్టణాలలో కట్టేటటువంటి ప్రతి ఇంటిలో కూడా ₹1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. గ్రామాలలో కట్టేటటువంటి ప్రతి ఇంటికి కూడా ₹75,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నది. డెఫినెట్ గా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టవలసిందే. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 ఉన్నాయి. అండ్ ఇంకొకటి కూడా, ఇందాక అందసత్యం గారు ఒక పాయింట్ లేవనెత్తినారు. ఏమని అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పర్సంటేజ్ అనేటువంటిది 35-36% ఉన్నది. 66% డబ్బు వాళ్ళు ఎక్కడ పెడుతున్నారని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అని. నేను ఒక విషయం చెప్తున్నాను. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చేటటువంటి వరకు కూడా ట్యాక్స్ రెవల్యూషన్ ఫండ్స్ అనేటువంటివి 31% వచ్చేవండి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలకు కూడా స్వయం ప్రతిపత్తి ఉండాలి, రాష్ట్రాలు మనగలగాలి అని చెప్పి దాన్ని 42% చేసినటువంటిది కేంద్ర ప్రభుత్వం. ఇదొక్కటే కాదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగిలినటువంటి 66% ఏం చేస్తున్నారు అనంటే, నిన్నగాక మొన్న రాష్ట్ర ప్రభుత్వం అడిగిందండి, మెట్రోకు మాకు 50% మీరు భరించాలి అని. 50% భరించాలి అంటే మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలా? ఇవాళ తెలంగాణలో 6,000 కోట్లు పెట్టి రసాయన కర్మాగారాన్ని మళ్ళీ రీఓపెన్ చేసినారు, మరి ఆ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? వరంగల్లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ₹800 కోట్ల ఇచ్చినారు, ఆ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? సమక్క సారక్క గిరిజన యూనివర్సిటీని పెట్టినారు, ఆ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ మేము ఫోర్త్ సిటీ కట్టుకుంటున్నాము, మాకు యూనివర్సిటీ ఉన్నది, మా స్కిల్ యూనివర్సిటీకి పైసలు ఇవ్వండి అని అడుగుతున్నారు, మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ ఏమంటారు, త్రిపుల్ ఆర్ కడుతున్నాము, దానికి ₹20,000 కోట్ల కేంద్రం ఇవ్వాలి అంటున్నారు, మరి దానికి ఆ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ మొత్తం నేషనల్ హైవేస్ భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు కట్టినటువంటి వాటికంటే డబల్ కేవలం ఒక 11 సంవత్సరాలలోనే భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టింది. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ భారతదేశానికి రక్షణగా నిలిచేటటువంటి రక్షణ వ్యవస్థకి ₹5,00,000 కోట్ల ప్రతి సంవత్సరం బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం పెడుతుంది, మరి ఆ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? కాదు, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరల్ గవర్నెన్స్ కదా. ఫెడరల్ గవర్నెన్స్ స్ఫూర్తి ఫెడరల్. వెంకటకృష్ణ గారు ఒక్క మాట, రాణి రుద్రమ్మ గారు చెప్పినటువంటి స్ఫూర్తిని యాక్సెప్ట్ చేయాలి కదా, మరి స్ఫూర్తిని యాక్సెప్ట్ చేయాలి. అయితే ఇక్కడ పాయింట్ కాదు, మీరు అన్నది పాయింటే. 42% డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో స్టేట్స్ యొక్క షేర్స్ పెంచిన మాట వాస్తవమే, కానీ అట్ ది సేమ్ టైం సంపన్న రాష్ట్రాలు అనే పేరుతో
చాలా అంటే కొద్ది రాష్ట్రాల నుంచి, దట్టు సౌత్ రాష్ట్రాలన్నిటి నుంచి కూడా ఎక్కువ పన్నులు కేంద్రానికి వెళ్తున్నాయి. బీమారీ స్టేట్స్ అనో లేకపోతే ప్రత్యేక హోదా ఉన్న స్టేట్స్ అనో ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న స్టేట్స్ అనో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి కానీ లేకపోతే బీహార్ లాంటి స్టేట్స్కి కానీ 90% డివల్యూషన్ ఇస్తున్నారు. వాళ్ళు అప్పులు చేస్తే 90% కేంద్రం భరిస్తుంది. కొన్ని రాష్ట్రాలకైతే 11 రాష్ట్రాలకి పూర్తిగా 100% కేంద్రమే భరించే పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్లో ఈ 7-8 రాష్ట్రాలకు మాత్రము అదనపు భారం పడుతుంది కదా. వీళ్ళు ఒక్క మాట I will answer. వీళ్ళు 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు లక్ష కోట్లు వీళ్ళు ఇచ్చారనుకోండి ఒక రాష్ట్రం. ఒక్క నిమిషం 1,00,000 కోట్లు ఒక రాష్ట్రం ఇచ్చింది అనుకోండి కేంద్రానికి, వీళ్ళకి వచ్చేది 42,000 కోట్లు మాత్రమే. 58,000 కోట్లు ఆ రాష్ట్రాలకు పోతున్నాయి. ఓకే, సమైక్య దేశం కాబట్టి సమైక్య దేశంలో మనం మన ధర్మంగా బలహీనంగా ఉన్నవాడికి మాల్న్యూట్రిషన్తో ఉన్నవాడికి పౌష్టికాహారం ఇచ్చినట్టు ఇద్దాం, అది ఓకే. కానీ ప్రతిదానికి సత్యం గారు ఏం చెప్తున్నారు మీరు? ఇప్పుడు రుద్రమ గారు అన్న ఒక 42%